ఇది వచ్చేసి ప్రొఫైల్, ఇది ట్రోపికల్ కంపెనీ వారిది. ఇది నేను చాలా వివరంగా చెప్తున్నాను, మళ్ళీ చాలా క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు, అందుకే మీకు ముందే చెప్తున్నాను. ఇది ట్రోపికల్ కంపెనీ వారిది. ఈ సింబల్ ఉంటుంది, ట్రోపికల్ ఆగ్రో సింబల్. ఇది ప్రొపెల్, ఇది ప్రొపెల్ ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజింగ్ కల్చర్స్. అర్థమవుతుందా? దీనికి కెమికల్గా అయితే కాదు, ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజింగ్ కల్చర్. ఇది ట్రోపికల్ కంపెనీ వారిది, బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చర్డ్ బై ట్రోపికల్ బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారిది. ఇది దేనికి వాడుతున్నామంటే మనము ఇప్పుడు ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూడండి, తోటి వాళ్ళు అదంతా ఏం చేశారంటే కాలబెట్టారు, మొత్తం గడ్డి మొత్తం కాలబెట్టారు. దీనివల్ల పొల్యూషన్, తర్వాత నేల మొత్తం కూడా నష్టపోవడం జరుగుతుంది అన్నమాట. దీని ద్వారా కింద ఉండేటువంటి ఎర్ర వ్యవస్థ కానీ తర్వాత దీని నుండి వచ్చేటువంటి మనకు ఎలాంటి పోషకాలైనా కూడా మనకు అందకుండా పోతాయి అన్నమాట, నశించిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా కాలేయడం వల్ల నేల మొత్తం కూడా కంప్లీట్గా ఖరాబ్ అయిపోద్ది. పొల్యూషన్, రెండోది ఖరాబ్ అవ్వడం, నేల మొత్తం మనకు రాను ఖరాబ్ అయిపోయి పనికి రాకుండా అయిపోతుంది. అందుకే దీన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇదంతా గడ్డి కొయ్యకాళ్ళు. దీన్నే మనము కంప్లీట్గా వాటర్ వేసి దున్నేసిన తర్వాత దీన్ని పోసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని వాడే విధానం కూడా చెప్తాను మీకు. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 1 kg. ఇలాంటివి ఒక ఎకరానికి 2 పోసుకోవాలి. నాకు ఇది ఇక్కడ పోసేది ఏంటంటే 1/2 ఎకర్ ఉంది కాబట్టి నేను 1/2 ఎకర్ పోస్తున్నాను. ఈ 1/2 ఎకరు ఈ ఒక ప్యాకెట్ సరిపోతుంది, ఎకరానికి మాత్రం 2 ప్యాకెట్లు సరిపోతాయి. అది పోసే విధానం దీన్ని మనం చూద్దాం. ఇది పౌడర్ అని, ఇది వచ్చేసి పౌడర్ ఇలా ఉంటుంది. ఇది పౌడరు. ఇలా ఇసుకలు పోసుకోవాలి. ఇలా ఇసుకలు పోసుకొని ఇలా కలిపేసేయండి. మీకు ఇది ఒకవేళ పోసేటప్పుడు బయటకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తే, అంటే కొట్టుకుపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి పెద్ద నష్టం అయితే మనకు జరగదు. దీని ద్వారా మీకు లాభాలు ఏంటి అని కూడా చెప్పడం జరుగుతుంది. మంచి స్కిప్ చేయకుండా వినండి. మనం ఏ విధంగా వాడాలని కూడా మీరు తెలుసుకోవాలి కదా, ఎప్పుడు దున్నాలి, మరి ఎప్పుడు చేయాలి. ఇంకోటి, మెట్టవరి సాగు చేసే వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. దీన్ని ఏం చేయాలంటే వాటర్లో కలుపుకొని స్ప్రే చేయాలన్నమాట. పూర్తిగా మంచిగా దున్నేసి వాటర్లో ఇది కలుపుకొని నేలపైన మంచిగా స్ప్రే చేసుకుంటే, చిక్కగా అంతటా వచ్చేటట్టు చేసుకుంటే అది ఈ వారం 10 రోజులలో మనకు గుల్లబారిపోతుంది. చూసారు కదా, ఇది తీసుకెళ్దామండి. ఇదంతా కూడా నిన్న మొత్తం పూర్తిగా దున్నేసాను. దున్నిన తర్వాత ఫుల్ వాటర్ పెట్టాలి. ఈ విధంగా ఫుల్ వాటర్ పెట్టండి. ఇది ఎటు కొట్టుకుపోవట్లేదు కాబట్టి మనకు మంచిగా జల్లుకోవచ్చు. ఈ వాటర్ మళ్ళీ కిందికి దిగిపోయేట్లా ఉండొద్దు, ఏ మడికి ఆ మడికే ఉండేలా చూడండి. కొంచెం గడ్డేసి ఎక్కడ ఉంటుందో కొంచెం ఎక్కువగా వాడేటట్టుగా చూడండి. ఇది ఈ విధంగా మనం చల్లుకున్నట్లయితే ఏమవుద్దంటే ఒక 4-5 డేస్లో మొత్తం కుళ్ళిపోతుంది అన్నమాట. కుళ్ళిపోయి మనకు ఎరువుగా తయారవుతుంది. ఇది
సూక్ష్మ పోషకాలు మంచిగా అందుతాయి. అలాగే ఇందులో మనకు ఎన్నో మనకు నేలలో వరి చేనుకు ఉపయోగపడేటువంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అలాగే ఎన్నో ఏమంటాం మనం, పురుగులు ఇట్లా అంటామా అనుకోండి, ఎర్రలు, ఇవన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. ఇందులో సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి కదా, అవి కొన్ని మనకు పనిచేసేటే ఉంటాయి. వరి చేనుకు వాటి ద్వారా కూడా మేలు జరుగుతుంది కాబట్టి, అలాంటి వాటి ఉపయోగం ఉంటుంది కాబట్టి కాలబెట్టద్దు అన్నమాట. ఈ విధంగా చల్లుకుంటే 4-5 డేస్లో మనకి ఇది మురిగిపోతుంది, చాలా స్మెల్ వస్తుంది. ఇక ఇలా నేను చల్లినట్టుగా చల్లుకోండి. నేను చల్లినట్టుగా చల్లుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వరిగడ్డిని ఏమైనా గోశాలకి ఇవ్వండి, వాళ్ళే కట్టుకపోతారు ఫ్రీగా, మీకు ఇది చేయాలనిపించకపోతే. అంతేగాని కాలబెట్టదు దయచేసి. చాలా నష్టాలు ఎక్కువ, కాలబెడితే లాభాలు తక్కువ. చాలామంది ఏమనుకుంటారంటే నేల కుళ్ళిపోయి వరి మొత్తం ఎర్రబడుతుంది అని చెప్పి అనుకుంటుంటారు. అది రాంగ్, అలా జరగదు. ఇది వాడితే మంచిది, వాడండి. మీకు ఏమైనా సమస్య అంటే క్వశ్చన్స్ వస్తే చెప్పండి. కొన్ని చూశాను, అయితే ఇది చల్లడం వల్ల మొత్తం నేల మొత్తం బుడ్డి అయిపోయింది, అంటే మొత్తం కుళ్ళిపోయింది, అది సౌడ్లాగా వెలిగిపోయింది అని అన్నారు. అదేం జరగదండి, సౌడ్లాగా ఏమి ఉండదు, బాగుంటుంది. ఇది ఇలా చేసుకోండి. మళ్ళీ ఇది చల్లిన తర్వాత ఇది చల్లిన తర్వాత మరి నాటేసుకోవచ్చా, ఎన్ని రోజులకు వేసుకోవచ్చు, మరి ఖరాబ్ అవుతుందా నారేమైనా అని అంటారు. ఏం కాదు, నాటేసుకోవచ్చు. చల్లినాక 2-3 రోజులలో కూడా మనం నారు తెచ్చుకొని వేసుకోవచ్చు. అలాగే విత్తనాలు కూడా వేసుకోవచ్చు, ఏం నష్టం ఉండదు. ఖచ్చితంగా వాడండి. వాడిన తర్వాత ఒకసారి చూడండి, మీకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇదంతా కూడా ఫుల్గా గడ్డి ఉండేది. వరి కొయ్యంగానే 3-4 రోజులకి మొత్తం దున్ని జల్లుతున్నా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇగో ఇదంతా గడ్డే. ఇదంతా కూడా మంచి ఆవుల పేడ, గేదెల పేడ ఎలా అవుతుందో అలా అయిందనమాట. ఇందులో కొంచెం వాటర్ లేవు, ఇప్పుడు నేను వాటర్ పెట్టేస్తాను ఇలా కంపల్సరిగా. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా నీళ్ళు పెట్టినా ఇదంతా కూడా మనకు గుల్లబారిపోయి మొత్తానికి మనకు ఎరువుగా మారుతుందన్నమాట. ఈ విధంగా ఎరువుగా తయారు చేసుకోండి. ఏ కొయ్యకాలు కానీ గడ్డిని కానీ ఎప్పటికి కూడా కాలబెట్టకండి. కాలబెడితే వాయు కాలుష్యం అవుతుంది, ఏర్పడుతుంది. అలాగే మనకు భూమిలో నుండి వచ్చేటువంటి సూక్ష్మజీవులలో కొన్ని పనిచేసేవి ఉంటాయి, మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి వంటి ఎర్రలు కానీ ఈ చిన్న పురుగులు కానీ ఇవన్నీ చనిపోయి నేల మొత్తం పాడవుతుంది. అలా చేయకండి. మంచిగా ప్రొఫైల్ వాడుకోండి, లేదా SSP కూడా బాగా పనిచేస్తుంది. సూపర్ సార్బేట్ అని ఉంటుంది కదా, అది కూడా చల్లుకోవచ్చు. ఇది ఇప్పుడు చేశాను కదా, 3 రోజులు కనుక మనం ఎలాంటి నీళ్ళు పెట్టకుండా, ఈ నీళ్ళు మళ్ళీ కిందికి దిగిపోకుండా ఇలా ఆపేసి, చల్లినాం కాబట్టి ఆపేసి పెడితే ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మొత్తం చూడండి. ఇవన్నీ కొయ్యకాళ్ళు, ఇదంతా గడ్డి, గడ్డి ఇదంతా ఇదంతా గడ్డి, ఇదంతా కూడా
మురిగిపోయి కుళ్ళిపోయి మనకు ఎరువుగా మారుతుంది. ఇది గ్రహించండి. ఎరువుగా మారితే మనకు వేసుకునేటువంటి ఎరువులు వేసుకునేటువంటి తగ్గిపోయి మనకు ఆదాయం కూడా మనకు ఆదా అవుతుంది. పెండగా మారి మంచి లభిస్తుంది. మనము ఈ విధంగా చేసినట్లయితే కొంత కెమికల్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. నేను మీ చిగురు నరేష్.